నటులెక్క జీవితం ప్రారంభించిన వెంకీ అట్లూరి తర్వాత కొన్ని సినిమాలకు రచయిత లెక్క పనిచేసిండంట. డైలాగులు ఇట్లా ఇచ్చిండంట. ఇక తొలి ప్రేమతోని మొదటి సినిమాతోని పరిశ్రమలో అడుగుపెట్టిండు. ఓ మోస్తారు హిట్ అయితే అందుకున్నాడు. ఇక గా తర్వాత చేసిన మిస్టర్ మచ్ను రంగదే సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్ గా విజయాలు పొందలేదు. ఇక దీనితోని రూట్ కొంచెం మార్చి వెంకీ అట్లూరి సార్ సినిమాతోని బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడంట. అయితే ఈ సినిమాల ధనుష్ తమిళ స్టార్ నటించగా 100 కోట్ల క్లబ్లా చేరిపోయిందంట. ఇక ఆ తర్వాత గిదే ఏడాదిలా మలయాళం స్టార్ హీరో అయిన దుల్కర్ సల్మాన్ తోని లక్కీ భాస్కర్ సినిమా చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర మళ్ళసారి భారీ విజయం నమోదు చేసుకున్నది. ఇక దీపావళికి వచ్చినది ఇది 100 కోట్లను దాటి మరీ ఖాతాల వసూలను సాధించిందంట. అయితే ఇదంతా మంచిగా ఉండడంతో ఏంటంటే 2 బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో దర్శకుడు ఇప్పుడు ఆవుతలేడంట. ఇక మళ్ళీ ఈసారి ఇట్లా తెలుగు హీరోతోని కాకుండా మళ్ళా తమిళ హీరోని ఇతర భాష హీరోలతోనే సినిమా చేసేటట్టుగా కనబడుతున్నదంట. ఎందుకంటే ఈ భాగంలోనే మన తమిళ స్టారు సూర్యకి ఇప్పటికే ఒక కథ చెప్పిండట. ఆ కథ ఆయనకి వెళ్ళి నచ్చడంతో సై అని ఇట్లా అన్నట్లుగా అవుపడుతున్నది. కానీ ఇప్పుడు అప్పుడే పట్టాలెక్కి అవకాశం లేదని తెలుస్తున్నది. ఎందుకంటే సూర్య ఏరే సినిమాలల్లా ఇక మునిగి తేలుతున్నాడు కాబట్టి ఇక ఆ సినిమాలన్నీ పూర్తయిపోయిన తర్వాతనే వెంకీ అట్లూరి సినిమా ఉండబోతున్నదంట. ఇక ఈ క్రమంలోనే ఇప్పుడు ధనుష్ తోని మళ్ళసారి ఇంకొక సినిమా చేయనికే సిద్ధమవుతున్నాడని సమాచారం వినబడుతున్నది. ఇక ప్రస్తుతం ధనుష్ ఏమో కుబేరా సినిమా చేస్తున్నాడు. గంతేకాదు ఆయన దర్శకత్వంలోనే ఇడ్లీ కడాయి అనే తమిళ సినిమా గిట్లా ఆయననే దర్శకత్వం చేస్తున్నాడంట. ఇక ఈ మధ్యలోనే వీళ్ళిద్దరు కలయికల సినిమా గిట్లా రాబోతున్నదని సమాచారం అయితే అందుతున్నది. ఏదేమైనప్పటికీ ఇప్పుడు అప్పటికే తెలుగు స్టార్ తోని తెలుగుల సినిమా చేసే అవకాశం లేదని అవుపడుతూనే ఉన్నది. ఇక తెలుగులోనే సినిమా చేస్తున్నా కానీ ఇతర స్టార్ హీరోలను తమిళ భాషలకెళ్ళి మలయాళం భాషలకెళ్ళి ఇక నటిస్తున్నట్లు అవుపడుతున్నది. ఇక ఎందుకనంటే మన తెలుగు స్టార్లు ఇతర సినిమాలతోని తీరిక లేకుండా ఉండడమే దీనికి కారణం అని ఇట్లా అనుకోవచ్చు. ఇక ఇంకో ముచ్చట ఏంటంటే ఈ ధనుష్ వీళ్ళిద్దరు కలయిక వచ్చే సినిమా సితారా సంస్థలకెళ్ళి నిర్మిస్తున్నారంట. అయితే మొదటికెళ్ళి చూస్తుంటే సితారా సంస్థల నుండే ఎక్కువ సినిమాలు చేస్తున్నాడు వెంకీ. ఇప్పుడు వెంకీ రాబోయే 2 చిత్రాలు ఇట్లా సితారా సంస్థలకెళ్ళి నిర్మిస్తున్నారని తెలుస్తున్నది అన్నమాట. మొత్తానికి ఈ సమాచారంలో నిజం ఎంత ఉన్నదంటారు? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే అడగంటుంటే అది కూడా నొక్కురి మళ్ళొస్తా.